నెయ్యిని రాగితోనూ పంది కొవ్వును బంగారంతో పోల్చిన పొన్నవలు సుధాకర్ ఒక పంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. దేవుణ్ణి నమ్ముకున్న వారి విశ్వాసాలను దెబ్బతీయడం సరికాదన్నారు. రేటు తక్కువని పెంట తీసుకొచ్చి ప్రసాదంలో కలుపుతారా అని ఘాటైన విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ చెప్పిన సనాతన వ్యాఖ్యల్ని తాను తప్పుపట్టడం లేదన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుమల లడ్డూ వివాదం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సామాజిక వర్గాల్లోనూ ఆందోళన రేపుతున్న పరిస్థితి. మతం మీద విశ్వాసం ఉన్నవారు లేనివారు కూడా దీనిపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తక్కువ రేటుకు కొనుగోలు చేస్తే ఇదే పరిస్థితి తలెత్తుతుంది. ముఖ్యంగా తక్కువ రేటుకు వస్తుందంటూ పెంట కలిపిన తీసుకుంటారా అంటూ సంచలనాత్మకమైన వ్యాఖ్యలు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు చేశారు. ఆయన మనతో ప్రస్తుతం ఉన్నారు. సార్ చెప్పండి, ఈ విధంగా మీరు కామెంట్ చేయడం వెనుక అంతరార్థం ఏమిటి? అంతరార్థం కాదు, చీప్గా వచ్చినాయి కాబట్టి దాన్ని ఒప్పుకోవాలంటే చీప్లో అనేక రకాల కల్తీ వస్తుంటాయి. అటువంటిప్పుడు దాని చేత ఒప్పుకుంటాం మనం. అందరూ దేవుడు ప్రసాదం చెప్పని ఒక పవిత్రం అని చెప్పేసి దానికి ఒక శాంటిటీ ఉన్న తర్వాత అది రేట్ ఎక్కువైనా సరే క్వాలిటీ మెయింటైన్ చేయాలి తప్పితే దాన్ని తక్కువ వచ్చింది కాబట్టి అని తెలుసుకుంటే అదే చెప్పాను, దాన్ని పెంట కూడా కలుపుకుంటారని చెప్పేసాను. అంటే అదంతా చెడిపోతుంది. ఇప్పుడు దానిలో ఉన్న జంతువులకు సంబంధించిన కొవ్వులు దాన్ని కరిగించుకుని నెయ్యి వస్తున్నాయి కదా, దాన్ని బట్టి దానికన్నా తక్కువ ఉంది ఇది మాత్రం. అందుకే ఆ మాట చెప్పాను. తిరుపతి లడ్డు రాగితోనూ ఏదైతే పంది కొవ్వును బంగారంతోనూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పోల్చారు. ఇదే ఏంది సామీప్యత? ఆ పొన్నవోలు ఒక పంది, ఇంకా పంది అట్టే పోలుస్తాడు, దాన్ని నేను సంబంధం చెప్తాను చెప్పు. సార్ ఇంకో విషయం సార్, ఏదైతే టీటీడీ దీని మీద ఒక్కొరు ఒక రకమైన స్ట్రాటజీతో భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారము, పవన్ కళ్యాణం ప్రాయచిత్తం పేరుతో ఇదంతా చంద్రబాబు నాయుడు ఈ సిట్టు ఏర్పాటు చేయడం, ఇదంతా ఎలా మీకు అనిపిస్తుంది? ఇప్పుడు లడ్డు విషయం కల్తీ అని, అది ఆరోగ్యానికి ప్రమాదం, సెంటిమెంట్లుగా ప్రమాదం కాబట్టి పైకి వచ్చే మాట వాస్తవం. ఆ లడ్డూని ఉపయోగించుకొని అందరూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారని నా ఉద్దేశం. లడ్డూ ఇష్యూలో నాయకులు అందరూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఇది తగ్గించుకొని భక్తుల సెంటిమెంట్ను కాపాడాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.